హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పైసుక. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు అయితే షిఫ్టింగ్ వ్లాగ్ అండి. చూడండి, చూస్తున్నారు కదా, షిఫ్టింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. కొత్త ఇంటీరియర్ వర్క్ మొత్తం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా అంతా అయిపోయింది. ఇక్కడ క్లీనింగ్ అంతా నేను చూసేసుకొని ఇంకా అక్కడికి వెళ్ళడమే. మీకు చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ చూపిస్తున్న రాధాకృష్ణ బొమ్మ అయితే మా గిఫ్ట్ వచ్చింది ఫ్రెండ్స్. అది హాల్లో పెడితే ఎలా ఉంటుంది అంటారు, అందుకే ఒకసారి మీ అభిప్రాయం కూడా తెలుసుకుందామనేసి ఇంకా నేను ఎలా అయితే షేర్ చేశాను. ఇంకా మార్నింగ్ నుంచి ఫుల్ బ్లాగ్ అయితే షూట్ చేశాను ఫ్రెండ్స్. హాఫ్ డే వర్క్ ఉంటుంది. ఇది మార్నింగ్ అయితే ఇదండి ఫ్రెండ్స్. ఇలా రైస్, నెక్స్ట్ పాలకూర పప్పు అయితే చేసేసాను. పిల్లలకి లంచ్ బాక్స్లో అయితే సింపుల్గా టిఫిన్ ఏమి పెట్టుకోలేదు, కర్డ్ రైస్ పెట్టేసి పాలకూర పప్పు అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంతకు ముందు వెళ్ళిపోయింది. నేను నాలాగా మీకు నేను క్లిప్ కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. టీలో చపాతీ తినడం ఎవరికి ఎంతవరకు ఇష్టం, నాకైతే చాలా ఇష్టం. ఎస్పెషల్లీ రోటీ మిగిలిపోతే నేను పర్టికులర్గా టీ చేసుకొని ఆ రోజు నేను తాగాలని లేకుండా, టైంతో సంబంధం లేకుండా రోటీ కోసమైనా టీ చేసుకొని తాగుతాను ఫ్రెండ్స్. నాట్ ఓన్లీ రోటీ, బిస్కెట్స్, కొందరికి బిస్కెట్స్తో టీ తాగారు, బట్ నాకు మ్యాండేటరీగా బిస్కెట్స్ ఉంటే నేను టీ పెట్టుకుంటాను అనమాట. అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఇంకా మా పిల్లలైతే ఇంకా స్కూల్కి స్టార్ట్ అయిపోయారు. ఇదని చూస్తున్నారు కదా, వెళ్ళిపోతున్నారు. పిల్లలైతే స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయారు. మా పాప రెడీ అయితే బయటకు అయితే వచ్చేసింది. ఇదిగోండి, ఇంకైతే పిల్లలు వెళ్ళాక మనకి యాజ్ యూజువల్ డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ నేను మీకు హాల్ నుంచి అయితే కవర్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ హాల్లో డెకాలు ఉన్నాయి కదా, మేము ఈ ఇంటికి వచ్చినప్పుడు అయితే వైజాగ్ ఇంటికి వచ్చినప్పుడు పిల్లలు చాలా చిన్నవాళ్ళు. సో అందుకోసమే నేను గ్లాస్ ఐటమ్స్ ఏమీ పర్టికులర్గా పెట్టలేదు. సో అందుకోసం అనేసి నాకు పెద్దగా ఏమీ వర్క్ అయితే ఏమీ ఉండదు. సామాన్లు కూడా చాలా తక్కువగానే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇంక ఇప్పుడు ఓన్ హౌస్ అవుతుంది కాబట్టి మేబీ ఇంకా ఎక్కువ అయితే చెప్పలేను, కానీ చాలా లిమిటెడ్లోనే ఉంటాయని చెప్పచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ తీసేసి అయితే నేను క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. నెక్స్ట్కి హాల్ పరిస్థితి అయితే అలాగే. ఇదంతా కిచెన్ ఆల్మోస్ట్ 2 days నుంచి తీస్తూనే ఉన్నాను అనమాట. ఇంకా అవసరం లేనివన్నీ తీసేసి బయట పెట్టేసి ఇంకా మనకు అవసరమైనవన్నీ సరిగ్గా డస్టింగ్ చేసేసి క్లీన్ చేసేసుకొని అక్కడికి షిఫ్ట్ చేసుకోవడానికి మనం క్లీన్ చేసి నీట్గా ఉంచేస్తే ఇంకా ప్యాక్ ఆఫ్ స్మాల్స్ నీట్గా ప్యాక్ చేసేస్తారు. చూడండి, క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. పిల్లలు వెళ్ళగానే ఈరోజు అస్సలు ఇంకా 5 minutes కూడా కూర్చోకుండా ఇంకా వెంటనే ఆన్ డ్యూటీ అన్నట్టు నేనైతే వర్క్ అయితే స్టార్ట్ చేశాను. మళ్ళీ ఎలా కూర్చుంటే లేజినెస్ వచ్చేస్తుంది కదా అనేసి ఇదండి ఇక్కడైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. నేను వన్ బై వన్ ఒక్కొక్కటి క్లీన్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ హాల్లో ఐటమ్స్ అన్నీ మీకు అయితే చూపించేస్తాను కదా, అవన్నీ అయితే నేను క్లీన్ చేస్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, షిఫ్టింగ్ అయితే ఇంకా అంతే చాలా వర్క్ ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా థ్యాంక్ గాడ్ మాకు అర్లీగానే వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ 40 days to 50 days అన్నారు. ఇంకా పెయింటింగ్స్, ఇంటీరియర్ అంతా కంప్లీట్ అయిపోవడం వాళ్ళకే. ఇంకా పిల్లలకి స్కూల్స్ కూడా స్టార్టింగ్లో ఉంది కాబట్టి ఇంకా మేము వెళ్ళిపోవడమే. మళ్ళీ కొంచెం ఇంకా అటు ఇటుగా లేట్ అయినా ఇంకా వాళ్ళకి కూడా స్టడీస్ అవి ప్రాబ్లంగా ఉంటాయి కాబట్టి ఇంకా మాకంతా మేము ఇంకా వెళ్ళడమే ఆలస్యం. మనకి ఇల్లు అయితే మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తారు. పెయింటింగ్స్, క్లీనింగ్స్ ఎవ్రీథింగ్ అయిపోయింది. బట్ నేను ఇంకా వెళ్ళే డేట్ ఫిక్స్ అయిపోతే యాక్చువల్లీ Thursday 18 చాలా మంచిది అనుకున్నారు, కానీ కొంచెం ఇంకా షిఫ్టింగ్ అంటే మాటలు కాదు కదా ఫ్రెండ్స్. మనం అన్నీ ఇక్కడ క్లీన్ చేసుకొని చూసుకోవాలి. ఇంకొకసారి బిఫోర్ డే అయితే వాళ్ళన్నీ పనులు అయితే అయిపోయినాయి. ముందు వ్లాగ్స్లో నేను షేర్ చేశాను. ఇంటీరియర్ యూట్యూబ్లో షార్ట్ కూడా అప్లోడ్ చేశాను. ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా, చిన్న ఫ్లవర్ వాస్లు ఇవైతే నేను అక్కడ అమ్మ కొనేసి తీసుకొచ్చినవి. ఇంకా అలాగా యాక్చువల్లీ ఇప్పుడు నేను షాంపూలో ఇలా అంటాను, ఈసారి బాగా కొంచెం డస్ట్ పట్టేసినట్టు ఉంటే ఇంకా లిక్విడ్లోనే ఒకసారి నేను ఇలా ఆ ఫోమ్లోనే ఇంకా అలా డిప్ చేసేసి ఒకసారి స్క్రబ్బర్తో కింద వైట్ పాట్ని ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా అన్నీ అయితే తీసేద్దాం అనుకున్నాను, బట్ ఇవి చాలా బాగున్నాయి క్యూట్గా. ఇంకెక్కడే ఒక ధర పెట్టచ్చు కదా అనేసి ఇవైతే క్లీన్ చేసేసాను. ఇంకా ఆల్మోస్ట్ నా వర్క్ అయితే ఇలా అవుతూనే ఉంది. ఇంకా మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఎక్కువ 1 hour to 1 hour 10 minutes 20 minutes పట్టింది ఇవన్నీ నేను క్లీన్ చేసి కడిగేసరికి. నాట్ ఓన్లీ ఇవ్వండి, ఇంకా కిచెన్లోవి అన్నీ తీసేసాను. ఇంకా ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఇంకా 1 by 1 బ్యాక్ టు బ్యాక్ అలా అన్నీ వర్క్స్ చేసేయచ్చు అనేసి ఇంకా ఇవి అయిన వెంటనే పూజ సామాన్ కూడా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఫ్రెండ్స్. పూజ సామాన్లు కూడా నా దగ్గర కొంచెం స్టీలు ఇలాంటివి కన్నా కూడా పూజ సామాన్ బ్రాస్ ఐటమ్స్ ఎక్కువ అనమాట. ఇంకా అవి కూడా ఇంకా అలా 1 by 1 క్లీన్ చేసేసాను. ఫస్ట్ అయితే నార్మల్గా నేను జస్ట్ అవి అక్కడికి వెళ్ళాక క్లీన్ చేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఇక్కడ నుంచి ఎందుకులే, ఇంకా క్లీన్ చేసి తీసుకెళ్ళిపోతే అక్కడికి వెళ్ళాకైనా మనం చేసుకోవాల్సింది, ఎప్పుడైనా ఎక్కడైనా చేయాల్సింది మనకే పని. కాకపోతే క్లీన్ చేసుకొని తీసేసుకొని వెళ్తే డైరెక్ట్గా మనం అక్కడ ఆర్గనైజ్ చేసుకోవడానికి మనకు కొంచెం అందుబాటులో వీలుగా ఉంటుంది కాబట్టి
ఇంకా నేను పూజ సామాన్లు కూడా ఇక్కడే క్లీన్ చేసేస్తున్నాను. పూజ సామాన్లు క్లీనింగ్ కూడా అయిపోయింది. ఇంకా అన్నీ తోమేస్తున్నాను. పూజ బ్రాస్ అయితే నాకు కొంచెం ఎక్కువే. ఇవి మాత్రం నేను ఎక్కువ కొనేసుకుని ఎన్ని ఉన్నా నాకు ఎక్కడికైనా వెళ్ళినా పూజ సామాన్లు కనిపిస్తే ఆల్రెడీ నా దగ్గర స్పేర్ ఉన్నాయి. స్పేర్ కూడా 3, 4 కూడా ఉన్నాయి. బట్ అయినా ఇంకెక్కడైనా చూస్తే అయితే ఇంకా అలా కొనాలంటే ఖచ్చితంగా కొనేస్తాను. ఒకసారి నేను ఓన్లీ నా బ్రాస్ ఐటమ్స్, పూజ ఐటమ్స్ నేను మీతో ఒక చిన్న వ్లాగ్లో అయితే యూట్యూబ్ షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. అది కూడా నేను ముందులో మీకైతే పెట్టడానికి ట్రై చేస్తాను. ఇదిగోండి ఇంక ఇప్పుడైతే నా వర్క్ అయితే ఇలా అవుతూ ఉంది. షిఫ్టింగ్ అంటే మనకి ఎంత వర్క్ ఉంటుంది. ఇక్కడ అంతా మనం తీసుకొని ఇక్కడ అన్ని క్లాత్స్ అని వార్డ్రోబ్స్లో క్లాత్స్ తీసి ఒక దాంట్లో ప్యాక్ చేసి ఎంత ప్యాకర్స్ మూవర్స్ వచ్చి వాళ్ళు ఎంత ప్యాక్ చేసినా ఫస్ట్ అయితే మనం డస్టింగ్స్ చేసి కొంచెం అవి తీసి ఆర్గనైజ్డ్గా పెట్టుంటాం. మళ్ళీ అవన్నీ తీసి అంతా చాలా పని, అసలు హెక్టిక్ అయిపోతాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం నా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇదైతే నిన్నటిది ఫ్రెండ్స్. యాక్చువల్లీ నిన్న మా ఫ్రెండ్స్తో కలిసి నేను చిన్న డాబా గార్డెన్స్కి అయితే వెళ్ళాను. ఇది విజయలక్ష్మి కలెక్షన్స్ ఆర్ సమ్ ఏదో నేమ్ ఉంది, ఎగ్జాక్ట్లీ లక్ష్మి అని అయితే చూశాను. మెయిన్ థింగ్ ఇది ఎందుకు నేను మీతో షేర్ చేశానంటే లాంగ్ వీడియో యాక్చువల్లీ యూట్యూబ్లో షార్ట్ కూడా అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఇది ఇక్కడైతే ఎవరైతే కొంచెం హోమ్ డెకర్ న్యూగా ఇల్లు తీసుకున్న వాళ్ళు కానీ లేకపోతే ఆల్రెడీ ఉన్న వాళ్ళు కానీ కొంచెం హోమ్ డెకర్గా కొంచెం లైక్ పింగాని అవి ప్రిఫర్ చేస్తూ లైక్ దేవుడివి కృష్ణయ్య బొమ్మలు కానీ వెంకటేశ్వర స్వామివి, రాముడివి, బుద్ధుడివి చాలా చాలా నాట్ ఓన్లీ 1, 2 అని కదా, చాలా బాగున్నాయి. అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉన్నాయి. నేనైతే కొంచెం వరకు అయితే వాళ్ళకి అడిగానండి వీడియో తీసుకొచ్చా అంటే ఓకే అంటే మా హస్బెండ్కి కూడా చూపిద్దాం, నాకు కూడా ఇప్పుడు డెకర్ ఐటమ్స్ అయితే చాలా మ్యాండేటరీ అనే అండి. షోకేస్లో అయితే ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఇంకా నేను అక్కడికి వెళ్ళాక అంత ఆర్గనైజ్ చేసి అక్కడ నాకు స్పేస్ ఎంత ప్రొవైడ్ చేశారు, దానికి డైమెన్షన్స్ తగ్గ మనము తీసుకొని వెళ్తే మళ్ళీ ఇక్కడ మనం అక్కడ ప్లేస్ ఒకలాగుండి ఇక్కడ విగ్రహం ఒకలాగుండి తీసుకెళ్ళిన ప్రాబ్లమే కదండి. కొంచెం చూసి తీసుకుందాం అన్నాను. బట్ కృష్ణయ్య విగ్రహాలు కానీ అయితే చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చాయి, చూస్తున్నారు కదా. అందుకే మీతో అయితే షేర్ చేసుకున్నాను. ఎవరికైతే నెక్స్ట్ ఒక్కసారి దాబా గార్డెన్స్ పయోనియర్ షూస్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని పక్కనే ఉంటుందన్నమాట ఈ డెకర్ షాప్. చాలా బాగున్నాయి. నాట్ ఓన్లీ దిస్ కబోర్డ్ షూట్స్ అని చాలా ఐ థింక్ 1 రూఫ్ లాగా ఆల్ ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.